ఓవైపు బల ప్రదర్శన, మరోవైపు కూటమి పార్టీ మధ్య సామరస్యం. నాగబాబు పిఠాపురం పర్యటనలో కనిపించిన సీన్ ఇది. అందుకే నాగబాబు టూర్లో ఏం జరిగిందో చూద్దాం. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటన పొలిటికల్ అటెన్షన్ ను క్రియేట్ చేసింది. నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొల్లపురంలో అన్నా క్యాంటీన్, తహసీల్దార్ ఆఫీసును ప్రారంభించారు. ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనసేన క్యాడర్లో ఫుల్ జోష్ కనిపించింది. అయితే నాగబాబు పర్యటనకు టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. ఏ వేదికపైన కూడా వర్మ కనిపించలేదు. మరోవైపు నాగబాబు రాగానే టీడీపీ, జనసేన కార్యకర్తలు బల ప్రదర్శన చూపించారు. జై వర్మ, జై టీడీపీ అంటూ వర్మ అభిమానులు నినాదాలు చేస్తే, అటు జై జనసేన, పిఠాపురం పవన్ అడ్డా అంటూ జనసేన క్యాడర్ నినాదాలు చేశారు. ఇలా జనసేన, టీడీపీ కార్యకర్తలు పరస్పర నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం నాగబాబు పిఠాపురమే ఎందుకొచ్చారు అన్న ప్రశ్నకు జనసేన కార్యకర్తలు సమాధానమిచ్చారు. ఇక్కడ పిఠాపురం ఓటర్ గా మారారు. ఈయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అంచేతనే మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. ఇక్కడ చేశాం. మొత్తంగా నాగబాబు పర్యటనలో ఇరు వర్గాల నినాదాలతో బల ప్రదర్శన లాంటి సీన్స్ కనిపించినా టూర్ మొత్తం కూటమి పార్టీల మధ్య అదే ఐక్యత, అదే సామరస్యం కనిపించింది.